హలో అండి. ఈ ఐటెంని ఎప్పుడైనా తిన్నారా? దీనిని ఒక్కో చోట ఒక్కోలా అంటారు. మేమేమంటామో మీకు తర్వాత చెప్తాను. దీనికోసమని నల్ల బొబ్బర్లు ఒక అరగంట నానబెట్టుకోవాలి. అలాగే వరిపిండి ఒక అర కేజీ తీసుకుని సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కలపడం కోసం వేడి నీళ్ళే వాడాలి. అందుకని చెప్పి నేను కొన్ని నీళ్లు వేడి చేసుకున్నాను. నీళ్లు బాగా మరిగితేనే రెసిపీ బాగుంటుంది ఇది. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పిండిలో వేసేసుకోవాలి. వేసుకొని ఏదైనా గరిటెతో కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద అయ్యే వరకు కూడా వేడి నీటినే వాడాలి, చల్లని నీటిని అస్సలు వాడకూడదు. నాకు వాటర్ సరిపోలేదని చెప్పి ఇంకొంచెం వేసుకున్నాను. ఇలా పిండి ముద్దలాగా అయిన తర్వాత నానబెట్టుకున్న బొబ్బర్లను కూడా వేసి కలిపేసుకోవాలి. నేను బొబ్బర్లు వేయకముందే కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. దానితో ఏం చేస్తానో లాస్ట్లో చెప్తాను. తర్వాత మందంగా ఉన్న ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని అది బాగా వేడెక్కనిచ్చి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేతిని వాటర్లో తడిపి ఈ పిండిని ఆ ప్యాన్కి అద్దుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా వదిలేస్తే రెసిపీ రెడీ అవుతుంది. దీనిని మేము తపాలా రొట్టె అంటాము. తర్వాత పిండి తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా, దానిలోని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా, సాల్ట్ వేసుకొని అన్నీ కలిపేసి వడల్లాగా వేసేసాను. ఈ పిండి రొట్టె కోసమని కలిపిన ఇలా అన్నీ వేసి వడల్లాగా వేస్తే ఆ టేస్ట్ కూడా వేరేలా ఉంది. చాలా బాగున్నాయి. పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చు, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ట్రై చేయండి. ఈ వడల్లో సాస్ అయినా చట్నీ అయినా దేంతో తీసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది.